Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Nonprofit, educational, or personal use tips the balance in favor of fair use. సో హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. సో ఏం లేదు, సలార్కి అయితే వెళ్తున్నాము. సలార్ టికెట్స్ అయితే బుక్ చేసినాం, కానీ అసలు ఏమైందంటే 22 అనుకోకుండా 23కి చేసేసినారు. అంటే హడావిడిలో టికెట్స్ ఎక్కడైపోతాయి అనుకొని 23 అనుకుంటూ 23 చేసేసినారు టికెట్స్. ఇంకేం చేయలేం కాబట్టి ఇంకా ఇప్పుడు సినిమా అయితే 6 o'clockకి, ఇప్పుడు టైం అయితే 4 అయింది. ఇంకా మనం మెట్రోకి వెళ్ళే లోపల లేట్ అయిపోతుంది. సో మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోదాము, సినిమాకి వెళ్ళిపోదాం. తిరుగుతా అంత ఏం కనపరాదు. వచ్చేసా మొత్తానికి సంధ్య 70mm థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మీకు ప్రభాస్ కట్అవుట్ కనపడుతుంది కదా, చూడండి. బ్యానర్లతో హాల్ అంతా నింపేసినారు వీళ్ళు. ఎప్పుడో 6 గంటలకు షో అయితే ఇప్పుడు 5 గంటల నుంచి ఈడే రష్ 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 రష్. మన ఆర్మీ ఎక్కడుంది? ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఈ సంధ్య 70mm థియేటర్ చాలా ఫేమస్. అసలు ఆ కట్అవుట్లు అవన్నీ చాలా పెద్ద కడతారండి ఇక్కడ. దాని గురించి ఇక్కడికి వచ్చింది. మామూలుగా ఫస్ట్ అయితే సెలబ్రిటీస్ కూడా ఫ్యాన్స్తో కూర్చొని షో చూస్తారంట ఇక్కడ అని టాక్. సరే, అంత పెద్ద థియేటర్, ఇంకా సెలబ్రిటీస్ కూడా వస్తున్నారంటే ఒకసారి చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చినాము మేము. మొత్తానికైతే లోపలికైతే వచ్చినాము. ఇంకా లోపలికి వెళ్దాం మనం. లోయర్ బాల్కనీ, దిస్ ఇస్ ద వే. ఇదరా జనాలే లేరు. సో ఇదే సంధ్య 70mm ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న థియేటరు. మంచి ఫేమస్ ఇదే. ఒకసారి ఈ థియేటర్లో పేపర్లు చూడండి ఎన్ని ఉన్నాయో. మేము కూడా కొన్ని పెట్టుకున్నాం, సినిమా స్టార్ట్ అయితే రెడీగానే ఇసిరేద్దామని. నా కాలకట్ట చూడండి, ప్రభాస్ అంటే ఆ మాత్రం ఉండాలి. ఒకసారి ఆ పేపర్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఫస్ట్ షో ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తుంటారు. సినిమా అయితే అసలు నెక్స్ట్ లెవెల్, సూపర్గా ఉంది సినిమా. సినిమా చూడని వాళ్ళు ఉంటే అస్సలు ఈ వీడియో చూడగాకండి, ఎందుకంటే కొన్ని సీన్స్ అన్నీ పెట్టాను.
అంటే మీకు తెలిసిపోతుంది. చూసిన వాళ్ళు ఉంటే చూడండి వీడియో, తప్పకుండా సినిమా అయితే వెళ్ళి చూడండి హాల్లోనే. ఇది ఓటీటీ అని ఏమనుకోగాకండి. సో కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ వేసుకోండి అన్నమాటలో.